నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంతవరకు మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫైనల్ గా నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసిందండి. ఇది రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది, ఏమేమి వీడియోలు చేశాను, నేను ఏమైతే మిస్టేక్స్ చేశాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. దీనికోసం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల, మీరు ఇంతవరకు నేను సపోర్ట్ చేయడం వల్ల, మీరు వీడియోస్ చూడడం వల్ల ఈ రోజు అయితే నేను ఈ పిన్ అయితే రిసీవ్ చేసుకోగలిగానండి. సో దానికి చాలా థ్యాంక్స్. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కంటిన్యూగా వీడియోలు అయితే నేను పెట్టలేదండి. ఇంకొకటి, నాకు మానిటైజేషన్ అయిన తర్వాత ఇంతవరకు అంటే దాదాపు 7-8 మంత్స్ నుంచి నేను ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేదు. మెయిన్ మనీ రావాలి అంటే షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ నుంచే మనీ వస్తుందన్నమాట. సో దానివల్ల ఇంత లేట్ అయింది నాకు పిన్ రావడం. ఇంకో మిస్టేక్ ఏంటి అంటే అదే కంటిన్యూగా వీడియోలు పెట్టకపోవడం అన్నమాట. ఒక 1 మంత్ కంటిన్యూగా పెట్టేసినాను నేను ఫస్ట్ లో. సో అప్పుడు నాకు చాలా వరకు సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారు. ఒక 2 మంత్స్ లోనే నాకు 700 అబౌవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఆ తర్వాత నేను 1 మంత్ కంప్లీట్ గా గ్యాప్ తీసుకున్నాను అనమాట, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాత నేను ఎంత ట్రై చేసినా కూడా కంటిన్యూగా వీడియోలు పెట్టడం అయితే నాకు అస్సలు కుదరలేదండి. ఒక 2 days గ్యాప్ రావడం మధ్యలో, లేదంటే 1 week గ్యాప్, ఒక్కొక్కసారి 1 month గ్యాప్ ఇట్లా వచ్చేది. సో దానివల్ల ఏమైంది అంటే రీచ్ అనేది పూర్తిగా పడిపోయింది అనమాట. ఇంత లేట్ అయిపోయింది. సో ఎవరైనా యూట్యూబ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వీడియోస్ చేసే వాళ్ళకి కంటిన్యూగా అయితే వీడియోలు పెట్టండి. మీరు ఎంత కంటిన్యూగా వీడియోలు పెడుతున్నారు అంటే మీ యూట్యూబ్ రీచ్ అనేది అంత తొందరగా ఉంటుంది, అంత ఫాస్ట్ గా ఉంటుంది, తొందరగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నాకు ఎన్ని రోజులు టైం అయితే పట్టింది. ఇది నేను చేసిన పెద్ద మిస్టేక్. దాని తర్వాత వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ పెట్టడం అనమాట. అంటే నేను ఫస్ట్ వచ్చేసి హెల్త్ టిప్స్ గురించి అయితే నేను తీసుకున్నాను అనమాట ఛానల్ ని. కానీ నేను ఆల్మోస్ట్ చెప్పేశాను అనుకున్నాను. ఇంకా కొన్ని చెప్పాలి అనుకున్నవి కూడా నాకు వీడియోస్ చేయడానికి టైం కుదరలేదన్నమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ చేసినప్పుడంతా ఖాళీగా ఉన్నాను. తర్వాత వచ్చేసి నేను జాబ్కి వెళ్లాల్సి వచ్చిందనమాట. సో నాకు టైం సెట్ అయ్యేది కాదు. సో దానివల్ల లాంగ్ వీడియోస్ నేను చేసి ఇవన్నీ ఎడిటింగ్ ఇదంతటికి కూడా నాకు టైం సరిపోయేది కాదు. ఎందుకంటే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా అవర్స్ పట్టేది. సో అంత టైం నాకు దొరకక ఏమైంది అంటే ఫుల్ డిలే అయిపోయింది అనమాట. సో ఇలా డిలే అవ్వడం వల్ల కంటిన్యూగా వీడియోలు పెట్టలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్, అంటే ఏదో ఒకటి పెడదాము, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ, ఛానల్ అలా ఉంటుంది కదా అన్నట్లుగా నేను తర్వాత అన్ని పెడుతూ వచ్చాను అనమాట. ఏదో ఒకటి ఏది దొరికితే అది పెట్టినట్లు పెట్టేశాను అనమాట నేను. సో దానివల్ల కూడా రీచ్ చాలా వరకు పడిపోయింది. ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్ టైం ని మేనేజ్ చేయలేకపోవడం అనమాట. అంటే ప్రతిరోజు కూడా మనం ఏ రోజు వీడియో పెట్టినా, లేదంటే డైలీ పెట్టినా 2 days ఒకసారి కానీ, 3 days ఒకసారి కానీ, 1 week ఒకసారి వీడియో పెట్టినా కూడా సేమ్ టైం అనేది మెయింటైన్ చేయగలిగితే అందరికీ ఆ టైం అలవాటు అయిపోతుంది అనమాట. సో నేను అలా కూడా మేనేజ్ చేయలేకపోయాను స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో కూడా. సో ఇంతవరకు కూడా నేను సరిగా టైం మేనేజ్ చేసుకోకపోవడం వల్ల అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. దానివల్ల కూడా నాకు చాలా వరకు వ్యూస్ తగ్గాయి, రీచ్ కూడా తగ్గింది చాలా వరకు. అన్నిటికంటే మెయిన్ సజెషన్ ఏంటి అంటే స్టార్టింగ్ లో వచ్చేసి తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటాం కదా. సో అది చాలా తప్పు అనమాట. నేను వద్దు అని చెప్పిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, ఫ్రెండ్స్ తో అట్లా సబ్స్క్రైబ్ చేయించారనమాట. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చూడడం అనేది తగ్గిపోతుంది. స్టార్టింగ్ లో 1-2 వీడియోలు చూస్తారు, తర్వాత వచ్చేసి తెలిసిన వాళ్ళే కదా అన్నట్లుగా చూడరు అనమాట. అలాంటప్పుడు అది రీచ్ అనేది పూర్తిగా పడిపోతుంది. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే మనం ఛానల్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా చూస్తారు అన్న వాళ్ళకే షేర్ చేయాలి. ఒకవేళ మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. వాళ్ళు ఎందుకంటే మన కంటెంట్ నచ్చి వచ్చారు కాబట్టి మనం ఏ వీడియో పెట్టినా కూడా ఖచ్చితంగా చూస్తారనమాట. అలా కాకుండా అందరికి మనం షేర్ చేసాము అంటే ఫ్రెండ్స్ కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూస్తారు, లేదంటే వదిలేస్తారు. అలాంటప్పుడు రీచ్ అనేది ఫుల్ గా పడిపోతుందండి. ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. సో నేనైతే వీటి వల్లనే నాకు చాలా డిలే అయిందండి. ఇక మీదట నుంచి అయినా కొంచెం కంటిన్యూగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను, నాకు సాధ్యమైనంత వరకు.
ఇప్పటి వరకు మీ సపోర్ట్ ఎలా ఉందో ఇక మీదట కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. చాలా వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అలాగే కొన్ని కొత్త సిరీస్ అంటే షార్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి టీచర్ వర్సెస్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.